ప్రైజ్ ది లార్డ్. మనం పార్ట్ 1లో చూసుకున్నటువంటి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు పార్ట్ 2 దేవదూతల శాస్త్రములో 2వ భాగం. దూత అనగా సందేశకుడు అని అర్థం. ఆ మాటలో పనిదాగి ఉంది కానీ దూతల స్వభావము కనబడదు. అసలు దూతలకు వ్యక్తిత్వం ఏంటి, అసలు దానికి తెలివి అనేది ఎలా ఉంటుంది, అసలు అవి కూడా మానవుడి యొక్క అభిప్రాయాన్ని కలిగి ఉంటాయా, అసలు దూతల గురించినటువంటి పూర్తి యొక్క అవగాహన ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే దూత అనే పదాన్ని హెబ్రీ భాషలో మలాక్ అని పిలుస్తారు. దూత అనేటువంటి పదాన్ని గ్రీకు భాషలో ఆంగెలోస్ అని కూడా అంటారు. మనం లాటిన్ భాషలో ఏంజెల్ అనే పదం ఉంటుంది. ఈ యొక్క ఆంగ్ల పదం ఏదైతే ఉందో పాత ఆంగ్ల పదమైనటువంటి ఏంగెల్ అనే పదం నుండి వచ్చింది. చివరికి ఏంగెల్ని ఏంజెల్లా ఆంగ్లంలోనికి వచ్చింది. తెలుగులో దూత అని దీన్ని అంటారు. దూతలు అనేక సార్లు శరీరముతో మనుషులకు కనబడిన వారు భౌతికంగా స్వభావము గలవారు కాదు. దూతలు అనబడేటటువంటి వారు శరీరాన్ని దాల్చి ఉండరు, శరీరము వాటికి ఉండదు. అయితే ఈ దేవదూతలకు తెలివి అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు దాని గురించి పూర్తిగా అవగాహన చూద్దాం. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది. రక్షణ గురించి, అంటే మానవుడి యొక్క రక్షణను గురించి తెలుసుకోవాలని దూతకు చాలా ఆరాటంగా, దానికి అదొక ఆశగా ఉంటుంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 5వ వచనం, వారు అర్థమయ్యే రీతిలో జ్ఞానపూర్వకంగా సందేశాన్ని ఇచ్చారు. అంటే దూతలు కూడా తెలివిని కలిగి ఉంటాయి, దూతలకు కూడా జ్ఞానం ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరి అదేవిధంగా ఇంకో కొన్ని ఉదాహరణలు మీకు చెప్తాను. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 5-6 వచనాలు చదివినా మనకు అర్థమవుతుంది. మార్కు సువార్త 21వ అధ్యాయము 24వ వచనం 34వ వచనం కూడా మనం చదివితే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ దేవదూతలు అనబడేటువంటి వారికి కూడా కొన్ని భావోద్రేకాలు ఉంటాయి. మానవుడికి ఏ విధంగా అయితే ఏడుపు, దుఃఖము, సంతోషము, మరి ఈ విధంగా మానవులకైతే ఏ విధంగా అయితే ఉంటాయో దేవదూతలకు కూడా ఉంటాయి. యోబు గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది, దూతలు పాటలు పాడతారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో ఉంటుంది, అంటే దూతలు ఆరాధిస్తారు. లూకా సువార్త 15వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది, ఒక పాపి మారు మనసు పొందినప్పుడు దేవదూతలు సంతోషిస్తాయట. దేవదూతలకు భావోద్రేకాలు ఉన్నాయి గనుకనే ఒక పాపి అయినటువంటి వాడు రక్షణ మారు మనసు పొందినప్పుడు అవి సంతోషించటం అనేది జరుగుతుంది. అయితే ఈ దేవదూతలు దేవునికి కొన్ని దూతలు సమర్పించుకున్నాయి. చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, మరి అదేవిధంగా ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనములో కూడా మనం చూడొచ్చు. నేను చెప్తున్న ఈ రెఫరెన్స్ అన్నీ కూడా మీరు నోట్ చేసుకొని ఇంకా మరొకసారి గనక ఈ ఆడియో మెసేజ్ మీరు రెఫరెన్స్ తీసుకుంటూ గనక వింటే మీకు ఇంకా చాలా బాగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఆరాధన చేయుటకు తీర్మానించుకుంటున్నారు. నేను చెప్పినటువంటి 2 రెఫరెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 రెఫరెన్స్ కనుక మీరు ఓపెన్ చేసి చూస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమవుతుంది. నేను దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఎందుకంటే మనకు ఇంకా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ చాలా ఉంది. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే మరలా సమయం సరిపోదు. నెక్స్ట్, దూతలు ఆత్మలు. అపవిత్రాత్మలు ఉన్నాయి, పరిశుద్ధమైనటువంటి ఆత్మలు ఉన్నాయి, త్రోయబడిన ఆత్మలు ఉన్నాయి. అయితే అపవిత్రాత్మలు లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వచనంలో మనం చూడొచ్చు. అదే గ్రంథంలో లూకా సువార్త 11వ అధ్యాయము 24వ వచనము 26వ వచనంలో కూడా మనం చూడొచ్చు. నెక్స్ట్, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు ఆత్మ. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూడగలుగుతాం. దూతలు అక్షయులు, అంతేకాని వారు సంతానోత్పత్తి వాటికి ఉండదు. దేవదూతలకి సంతానోత్పత్తి ఉండదు, వాటికి పిల్లలు కలుగరు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 30వ వచనం, దూతలు చిన్న దూతలను సంతానోత్పత్తి చేయరు.
లూకా సువార్త 20వ అధ్యాయము 36వ వచనం, దూతలు మరణించరు. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, దూతలకు అనేది వివాహం ఉండదు, దూతలకు అనేది సంతానోత్పత్తి ఉండదు, దూతలకు అనేది మరణం ఉండదు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41వ వచనము, లూకా సువార్త 8వ అధ్యాయము 30-31 వచనాలు, పతన దూతలు దేవుని సముఖము నుండి వేరే నశిస్తారు. పతన దూతలు దేవుని సముఖం నుండి వేరే నశిస్తారు. అయితే దూతలకు లింగ భేదము లేనివారు, అది పురుషుడు స్త్రీ అనే ఒక లింగ భేదము లేనటువంటి వారు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 30 వచనములో మనం చూడవచ్చు. మార్కు సువార్త 12వ అధ్యాయము 25వ వచనంలో కూడా మనం చూడవచ్చు. దూతలు పురుషుల వలె మనకు బైబిల్లో కనిపిస్తారు. ఆదికాండము 18వ అధ్యాయము 2వ వచనంలో మనం గమనిస్తే దానికి క్లియర్ ఎవిడెన్స్ ఉంటుంది. నేను చెప్పిన ప్రతి పాయింట్కి రెఫరెన్స్ చెప్తున్నాను, దయచేసి గుర్తుంచుకొని నోట్ చేసుకోండి, మీకు తర్వాత ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దూతలు భౌతిక స్థలానికి బంధించబడిన వారు కాదు. పరలోకం వెళ్ళడం, అక్కడ నుండి భూమి మీదకి రావడం వారికి సమస్య కాదు. బాగా గుర్తుపెట్టుకోవాలి, దూతలు భౌతిక స్థలానికి బంధించబడినటువంటి వారు కాదు. రెఫరెన్స్ చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 12వ వచనము, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 20-23 వచనాలు, అదేవిధంగా దానియేలు గ్రంథము 10వ అధ్యాయం 1-13 వచనాలు మీరు చదివితే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. దూతలు దైవ సత్య సందేశకులు. దూతలు దైవ సత్య సందేశకులు. ప్రకటన గ్రంథము 1:1, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, దూతలు మనుషుల కంటే ఉన్నతమైన వారు. దూతలు మనుషుల కంటే ఉన్నతమైనటువంటి వారు దూతలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం మరియు 9వ వచనం కూడా చదవండి. దూతలు బహుబలవంతులు. కీర్తన 103వ కీర్తన 20వ వచనం, దానియేలు 6వ అధ్యాయం 22వ వచనం, రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనంలో కూడా మనం దీన్ని చూడగలుగుతాం. అయితే ఈ దేవదూతలు వాటి యొక్క అసలు జనాభా ఎంత అనేది కనుక మనం బాగా ఆలోచించినట్లయితే, అసలు ఈ దేవదూతల యొక్క జనాభా ఏంటనేది మనం ఈరోజు చూద్దాం. చూడండి, మనుషులకు భిన్నంగా దూతలు సంతానోత్పత్తి చెయ్యరు. మత్తయి సువార్త 22:30లో మనం చూసాం ఆల్రెడీ. వారు చనిపోరు. దూతల జనాభా సృష్టి చేసినప్పుడు ఎంత ఉందో నేటికి అంతే ఉంది, అది మారదు. కాబట్టి వారికి అప్పుడప్పుడు జనాభా చూడవలసిన అవసరత లేదు. దూతలలో 3వ భాగము దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి సాతాను దూతలయ్యారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడొచ్చు. వీరే దూరాత్మలు. 2వ భాగం దూతలు దేవునికి నమ్మకంగా ఉండిపోయారు. వీరు ఏర్పరచబడిన దూతలు. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడొచ్చు. బైబిల్లో ఖచ్చితంగా ఇంతమంది దూతలు ఉన్నారని ఎక్కడ కూడా నెంబర్ మెన్షన్ చేసి లేదు. మీరు బైబిల్ మొత్తం ఎన్నిసార్లు చదివినా కానీ ఇంతమంది దేవదూతలు ఉన్నారని ఎక్కడా ఏ గ్రంథంలో కూడా పర్టికులర్గా మెన్షన్ చేసి రాలేదు. లేఖనాలు మనకు కొన్ని ఆధారాలు ఇస్తున్నాయి. రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనము, దినవృత్తాంతములు 2వ గ్రంథము 18వ అధ్యాయము 18వ వచనంలో దూతలు ఆకాశ నక్షత్రము వలె, బాగా వినాలి, దూతలు ఆకాశ నక్షత్రముల వలె అసంఖ్యాకులు, అంటే లెక్కలేనంతమైన దూతలు ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరలా చూడండి, రాజుల గ్రంథము రాజులు రాసినటువంటి 2వ గ్రంథము 19వ అధ్యాయము 35వ వచనంలో ఉంటుంది. ఒక్క దూత 185,000 మంది అష్షూరు సైనికులను చంపాడు. ఒక్క దూత. ఎంతమంది సైన్యం ఉన్నదో అని రాజు వెనుతిరిగాడు. మనం ఆ రెఫరెన్స్ కనుక బాగా చూస్తే దూతలకు ఉన్నటువంటి శక్తి ఏందనేది మనకు తెలుస్తుంది. రెండోది, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో వేవేల కొలది ఆయనకు పరిచారకులుండురి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనంలో కూడా మనం చూడొచ్చు. ఇక్కడ బాగా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే 12, బాగా రెఫరెన్స్ మళ్ళీ చెప్తున్నాను, మత్తయి సువార్త 26వ అధ్యాయము 53వ వచనము, 12 సేనాహ్యములు, అంటే ఒక్క సైన్యాహములు
సుమారు 6,000 మంది సైనికులు ఉంటారు ఒక్క దాంట్లో. అట్లాగా 6,000 మంది ఇంటూ 12 72,000 మంది. అంటే ఒక్కొక్క సేనాహుకు ఎంత పవర్ ఉందో మీరు చూడండి. యేసును సిలువ వేసినప్పుడు మహా అంటే 600 మంది సైనికులు ఉండవచ్చు. కానీ ఆ సంఘటనలో కనుక మనం చూస్తే 72,000 మంది దూతలను మనం అక్కడ చూడగలుగుతాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనములో ఉంటుంది, సైన్య సమూహము అంటే ఇప్పుడు మనం చదివాం కదా ఆల్రెడీ, అదనమాట. నెక్స్ట్ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం, వేవేల కొలది దేవదూతలు అని అక్కడ మెన్షన్ చేసింది, కానీ ఇంతమంది ఉన్నారని అక్కడ లేదు. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనంలో ఉంటుంది, దూతల లెక్క కోట్ల కొలదిగా ఉండెను అని ఉంటుంది. ప్రకటన గ్రంథంలో ఏమని ఉంటుందంటే దూతల యొక్క లెక్క కోట్ల కొలదిగా ఉండెను అని ఉంటుంది, కానీ పర్టికులర్గా ఇంతమంది దూతలు ఉంటారని ఎక్కడ ఏ గ్రంథంలో రాయబడలేదు. దాన్ని మనం గమనించాలి. కాబట్టి దూతల జనాభాను లెక్కించుట సాధ్యపడదు. పతన దూతల కంటే పరిశుద్ధ దూతలు 2 ఉన్నారు. దేవుని చిత్తాన్ని ఆనందముతో వారు నెరవేర్చుతారు. దూతలు వాటి యొక్క నివాస స్థలం మీద మనకు క్రైస్తవ్యంలో చాలా చాలా రూమర్స్ ఉన్నాయి. ఏంటంటే దేవదూతలు మొదటి ఆకాశం భూమి యొక్క వాతావరణం నుండి నక్షత్ర మండలంలో ఉంటాయని, దేవుని నివాసమైనటువంటి పరలోకానికి వెళ్తూ వస్తుంటాయని రూమర్స్ ఉంటాయి. అయితే రూమర్స్ను కూడా మనం బ్రీఫ్గా కొన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ముందుకెళ్తాను. యూదులు 7 ఆకాశములు ఉన్నాయని నమ్ముతారు, కానీ లేఖనాల్లో 3 ఆకాశములు ఉన్నట్లు రాయబడ్డది. మొదటి ఆకాశము లేదా చాలా కీ పాయింట్స్ రాసుకోండి. మొదటి ఆకాశము లేదా భూమి యొక్క వాతావరణం ఆదికాండము 8వ అధ్యాయము 2వ వచనంలో, ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 12వ వచనంలో కూడా మనం చూడొచ్చు. రెండవది 2వ ఆకాశము లేదా నక్షత్ర మండలము ఆదికాండము 15వ అధ్యాయము 5వ వచనము, కీర్తన 8వ కీర్తన 3వ వచనంలో కూడా మనం చూడొచ్చు. 3వ ఆకాశము లేదా దేవుని నివాసము కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ పత్రిక 12వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూడొచ్చు. ఇందులో మహాకాశము, మహాకాశములు, ఆకాశమందునున్న పరిశుద్ధ నివాసము, ఆకాశ మండలము అన్నిటికంటే మరి పైకి, ఈ విధంగా మొత్తం ఏందనంటే దేవదూతలు అనబడేటటువంటి వారు 2వ ఆకాశంలో ఉంటారని, ఆ 2వ ఆకాశము నుండి పరలోకానికి వెళ్తూ వస్తుంటారని కొన్ని అభిప్రాయాలు క్రైస్తవ్యంలో ఉన్నాయి. అయితే మొట్టమొదటిది మనం చూద్దాము. 2వ ఆకాశంలో నివాసం చేస్తారని చెప్పుటకు కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇవేవైతే రూమర్స్ ఉన్నాయో, ఈ దేవదూతలు 2వ ఆకాశంలో ఉంటారని, లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్తూ వస్తుంటారని, ఇవన్నీ కూడా మీరేం చేస్తారంటే బిబిలికల్గా స్టడీ చేయాలి. వింటే సరిపోదు, కానీ రెఫరెన్స్ ఓపెన్ చేసి నిజంగా మీరు ఆలోచిస్తే అవన్నీ కూడా సూట్ అవ్వాలి. బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని కాకుండా ఎవరు చెప్పినా ఏది చెప్పినా దానికి సూట్ అవ్వకపోతే దాన్ని నమ్మొద్దు. కాబట్టి నేను రెఫరెన్స్ చెప్తున్నాను, కాబట్టి మీకు ఏది డౌట్ ఉన్నా ఎమ్మటే వెళ్ళి రెఫరెన్స్ ఓపెన్ చేసి రెఫరెన్స్ చదవండి. అది మీకు పరిశుద్ధాత్మ దేవుడు ఓకే అంటేనే దాన్ని నమ్మండి. ఓకే, రైట్. యేసు ఆకాశ మండలము గుండా వెళ్ళిన యేసు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 14వ వచనములో దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అని రాయబడింది. కాబట్టి యేసు 3వ ఆకాశాన్ని విడిచి 2వ ఆకాశం గుండా వెళ్ళి మానవ లోకానికి వచ్చాడని అర్థం. ఇది కొంతమంది వ్యక్తులు నమ్ముతారు. దూతలు ప్రత్యేక పరిచర్యల కొరకు 3వ ఆకాశానికి ప్రవేశం కలిగి ఉంటారు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనం, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనం. మరి అదేవిధంగా సాతాను దేవుని స్థానానికి ఎదగాలని కోరుకున్నాడు. దేవుని స్థానాన్ని సాతానుగాడు ఆస్వాదించాలని కోరుకున్నాడు కనుకనే వాడు త్రోయబడ్డాడు. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో మనం చూడొచ్చు. ఇంకా కొన్ని రూమర్స్ చాలా ఉన్నాయి, కానీ ఏది ఏమైనప్పటికీ మనం బైబిల్లో ఉన్నది చదవాలి, బైబిల్లో ఉన్నది నమ్మాలి. ఆదియందు దేవుడును, దేవుడు వాక్యమే ఉండెను. దేవుని వాక్యాన్ని మనం విశ్వసించినట్లయితే మనం దేవుని నమ్మినట్లు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం పొరపాటు
పడకూడదు. కాబట్టి ధ్యానపూర్వకంగా బైబిల్ చదవండి, ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇంకా పార్ట్ 3 నెక్స్ట్ ఇంకా చాలా సందేశాలు ఉన్నాయి, దాని గురించి ఇంకా మనం బాగా తెలుసుకోవాలి. ఏంటంటే దేవదూతల్లో కూడా చాలా కేటగిరీస్ ఉన్నాయి. 7 రకాల దేవదూతలు ఉన్నాయి, 7 రకాల దూతలు ఉన్నాయి. మరి 7 రకాల దూతల పని అంతా ఒకటి కాదు. ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి ఒక్కొక్క పని, అంటే వాటి చేసే పనులు, వాటి పేర్లు, వీటన్నిటి గురించి కూడా పార్ట్ 3లో మనం ధ్యానించుకుందాం. ఈ వింటున్నటువంటి ఈ దేవదూతలకు సంబంధించినటువంటి తెలుసుకుంటున్నటువంటి మీరు ఇంకా బాగా స్టడీ చేయండి, దీని మీద ఇంకా ఫోకస్ చేయండి. ఇంకా కొత్త విషయాలు రానున్న వీడియోలో పార్ట్ 3లో తెలుసుకుందాం. ఓకే, అందరికి ప్రైజ్ ది లార్డ్. బాయ్ బాయ్.